కోనసీమ జిల్లాలో ఇరిగేషన్ క్లోజర్ ఎక్కడ పనులు కనిపించడం లేదు. ప్రతి ఏటా ప్రతిపాదినకనే పరిమితం అవుతుందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల లాకులు, స్లూయిసులు పనిచేయక ప్రమాద భరితంగా మారుతున్నాయి. బ్రిటిష్ హయాంలో సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించేందుకు వీటి నిర్మాణాలు చేపట్టారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను మెరుగుపరచకపోవడంతో చాలా చోట్ల లాకుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కోనసీమ జిల్లాలోని 16 మండలాలకు 1.76 లక్షల ఎకరాలకు సాగునీరు జలాలు అందుతూ ఉంటాయి. ఈ వేసవిలో డెల్టా పరిధిలోని 54 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఒక్క పని కూడా చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలువ పరిస్థితి బాగా దరిద్రంగా ఉంది. అయ్యా రైతులకి చాలా ఇబ్బంది వచ్చే అవకాశంగా ఉంది. మహా చెత్త చెదారం ఏమొచ్చినా కూడా అక్కడ అడ్డుపడిపోయి వంతుల దగ్గర బీభత్సంగా ఉంటుంది. అయ్యా అప్పుడే 10 రోజులు అయింది కాలువ బాగు చేయించి. ప్రభుత్వం వారికి చెప్పేది ఏంటంటే కానీ కాలువలో బాగు చేయించండి, కాలువలో బాగు చేయించి చెత్త చెదారం కానీ తీయించండి సార్, కాలువలోని రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది సార్ మనం చెప్పేది అంటాను. మరి నేను కూడా ఒక చిన్న రైతునే. మరి ఇప్పటికి 10 రోజులు అయింది కాలువ కట్టేసి. మరి కుడుకులు తీయటం కానీ, మరి బాగు చేయటం కానీ, మరి కాలువ పక్కన అయితే డొంకలు పెరిగిపోయి మరి కాలువ మధ్య కంటే కూడా ఆక్రమించేయటం జరిగింది. మరి ఆ చెత్త చెదారం, మరి రుప్పలు, చెట్లు అన్నీ కూడా కాలువ మూసేయటం జరిగింది. మరి దయించి మరి రైతులకి చాలా ఇబ్బందికరమైన ఇలాగైతే పంటలు పండించలేము. వచ్చే పంటలకే చక్కగా రైతులకి నీరు అంది మరి రైతులు క్షేమంగా పంటలు పండించుకోవాలంటే మరి కాలువ పూడికలు కానీ చెత్త కానీ మరి వెంటనే బాగు చేయించవలసిందిగా మరి ఇందు మూలంగా నేను మీకు తెలియపరచడం జరుగుతున్నది. అయితే కాలువ పరిస్థితి బాగా దరిద్రంగా ఉంది. అయ్యా రైతులకి చాలా ఇబ్బంది వచ్చే అవకాశంగా ఉంది. మహా చెత్త చెదారం ఏమొచ్చినా కూడా అక్కడ అడ్డుపడిపోయి వంతుల దగ్గర బీభత్సంగా ఉంటుంది. అయ్యా అప్పుడే